సో జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు రాజ్ గారు ఈ రోజు? చిల్లీ చీజ్ రోల్స్ అండి. చిల్లీ చీజ్ రోల్స్. ఎస్, కొంచెం స్పైసీగా ఉంటుంది, మధ్యలో మనకు చీజ్ తగులుతూ బాగుంటాయండి. అంటే ఈ సీజన్ కి మనకి అంటే ఇలా రైనీలో కానీ వింటర్ లో కానీ చేసుకునే స్నాక్ అన్నమాట ఇది. ఓ బాల్స్, చీజ్ బాల్స్ జనరల్ గా మనం బయట రెడీమేడ్ గా దొరుకుతాయి, అవి కొనుక్కొని వస్తూ ఉంటారు కదా అందరూ. సో ఇది రోల్ లో మనకి చీజ్ అలా అంటే కొంచెం షేప్ మనకు డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం బాల్స్ కి దగ్గరగానే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి చిల్లీ చీజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ చీజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, చీజ్ 100 గ్రాములు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. సో ఇది మనం డీప్ ఫ్రై ఐటమ్ అండి చేసుకునేది. సో ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. సో తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందామండి. ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం మెదిపేసి. సో దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అండి. ఇవి కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం బ్రెడ్ పౌడర్ అండి. సో మిగతాది మనం కొంచెం రోల్ చేసుకోవడానికి మైదా, కొద్దిగా కావాల్స్తే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి, చాట్ మసాలా. సో ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవడం అండి. సో చీజ్ ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం. ఫైనల్ గా మనం ఆ రోల్ చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం స్టఫ్ లా చేసేసుకుంటే అది బాగుంటుంది మనకి. ఓకే ఓకే. మరి పొటాటో బైండింగ్ అంతా అంటే మళ్ళీ సెపరేట్ గా బయట ఏమైనా ఇవ్వాలా రాజు గారు, లేకపోతే కార్న్ ఫ్లోర్ కొంచెం బ్యాటర్ లా చేసేసి దాంట్లో డిప్ చేసేస్తున్నాం. ఓకే ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మీరు కలిపేస్తున్నాను రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. క్యాబేజ్ని రసం లాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గడమే కాకుండా మచ్చలు అలాంటివి కూడా తగ్గిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో వీటిని కాసేపు పక్కన పెట్టేసి కార్న్ ఫ్లోర్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? చీజ్ ఏమన్నా కాస్త తురిమి పెట్టుకోవడం అలా ఏమైనా చేయాలా రాజు? ఇక్కడ నేను చిన్న చిన్న క్యూబ్స్ లా పెట్టేస్తున్నాను. ఆ పట్ని అలా అది కొంచెం మనకు లైట్ గా మెల్ట్ అయిపోతుంది. ఓకే. సో కొంచెం ఎక్కువ చీజీగా కావాలంటే ఇట్లా క్యూబ్స్ లో పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. కొంచెం బైట్ చేసినప్పుడు కాస్త ఎక్కువ చీజ్ వచ్చేస్తుంది. సో ఇవి మనం అంటే కంపల్సరీ డీప్ ఫ్రై చేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఏమైనా అవెన్ ఉంటే అట్లా కూడా ట్రై చేయొచ్చా? డీప్ ఫ్రై లో కొంచెం మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అవెన్ లో కూడా చేసుకోవచ్చు, బట్ దీంట్లో వచ్చిన టేస్ట్ దాంట్లో రాదు. ఓకే ఓకే. సో కావాల్స్తే కొంచెం మనం పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో అలా చేసుకున్నా కొంచెం స్లో ఫ్లేమ్ లో చేసుకుంటే సో లోపల ఉన్న చీజ్ కూడా కొంచెం లైట్ గా మనకు మెల్ట్ అవుతుంది. ఓకే. సో ముందుగా ఇవి మనం రోల్స్ లో చేసుకుందాం. సో మధ్యలో చీజ్ అండి. సో దీన్ని క్లోజ్ చేసేసుకుని ముందుగా ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి పెట్టేసుకుని ఒకేసారి ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం బయట బంగాళదుంపది కూడా కాస్త తిగ్గా తీసుకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. కాస్త చీజ్ మెల్ట్ అయినా గబుకుని బయటికి రాకుండా ఉంటుంది. సో మనం బాల్స్ లో చేసుకోవాలన్నా కొంచెం పెద్ద సైజ్ లో ఇట్లా రోల్స్ లో చేసుకోవాలన్నా సేమ్ మెథడ్. ఇంకా సేమ్ మెథడ్ అండి. ఓకే.
కొంచెం ఎక్కువ చీజీగా ఇష్టపడే వాళ్ళకి అందరికీ కూడా ఇవి నచ్చుతాయి. ఎస్, ఇంకా పిల్లలకైతే చెప్పక్కర్లేదు. బేసిక్ గా ఈ బంగాళదుంప అంటే ఏదైనా డీప్ ఫ్రై చేసిన వెరైటీ చాలా టేస్టీగా వస్తుంది. కాకపోతే అంటే కంటిన్యూస్ గా ఎవరు ఇలాంటివి చేసుకోరు కదా, వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి ఓకే పర్లేదు చేసేసుకో. ఓకే, సో ప్లేట్లో మనం కొంచెం బ్రెడ్ పౌడర్, సో వీటిని కార్న్ఫ్లోర్ బ్యాటర్లో కొంచెం డిప్ చేసేసి దీంట్లో రోల్ చేసేసుకోవాలి. సో ఇట్లా ఈ చీజ్ కాంబినేషన్ లో ఉన్న రోల్స్ కి ఆర్ బాల్స్ కి మనం కొంచెం ఈ బ్రెడ్ పౌడర్ అయితేనే బాగుంటుంది కదా. అవునండి, అంటే ఎక్కువ ఓవర్ క్రంచీగా అవ్వకుండా ఎస్ కాస్త ఆ లైట్ క్రంచీనెస్ తో సూపర్ గా వస్తుంది. యా, కొంచెం స్లో ఫైర్ లో అయితేనే బాగుంటుందండి. కొంచెం బంగాళదుంప కూడా కొంచెం మందంగా తీసుకున్నాం కదా మనం. అవును, సో అది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. కొంచెం ఈ వేడి కూడా లోపల వరకు వెళ్ళాలి కదా, ఎందుకంటే మనకి కొంచెం చీజ్ మెల్ట్ అవ్వాలంటే కూడా. సో అది దాంట్లో మనం విడిసిన తర్వాత ఆయిల్లో కాసేపు మనం దాన్ని అలా వదిలేసి కొంతసేపటి తర్వాత మనం దాన్ని కొంచెం కదిపితే బాగుంటుంది. ఓకే ఓకే, ఒకసారి లేకపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. బంగాళదుంప సాఫ్ట్ ఉంటుంది కదా. ఎస్, ఓకే. సో ఒకసారి లైట్ గా టర్న్ చేద్దామండి. సో మనం కొంచెం క్లోజ్ చేసుకోవడం అది జాగ్రత్తగా చేసుకుంటే ఇట్లాంటివి ఏవైనా కూడా మనం నీట్ గానే చేసుకోవచ్చండి. కొంచెం అంటే ఆ రోల్ చేసేప్పుడు కొంచెం ప్రాపర్ గా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు మనకు ఏమాత్రం కొంచెం ఓపెన్ అయినా మనకి ఆయిల్ అంతా కూడా పాడవుతుంది, ఆ ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా పోతుంది మనకి. యా, కొంచెం కంగారు లేకుండా కాస్త టైం లీజర్ గా ఉన్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకుంటే బెటర్ కదా. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, సో మధ్యలో ఒక చిన్న స్లిట్ ఇచ్చేసి ఇవి సరిపోతాయేమో చూడండి. సరిపోతాయండి, తీసేసుకోవచ్చు. ఇంత మంచి టెక్స్చర్ వచ్చింది. ఆ బ్రెడ్ పౌడర్ కూడా చక్కగా బాగా స్టిక్ అయిపోయింది. ఎస్, ఓకే. చూడడానికి కూడా మనకు టోటల్ గా డ్రైగా అయిపోయాయి, అంటే ఆయిల్ అనేది కూడా మనకు పీల్చుకోకుండా. సో చాలా బాగా వచ్చాయి. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే, సో చిల్లీ చీజ్ రోల్స్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా చిల్లీ చీజ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ చీజ్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిరపకాయలు, బ్రెడ్ పౌడర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో చీజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. రోల్స్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిల్లీ చీజ్ రోల్స్ రెడీ. ఓకే అండి, మరి చిల్లీ చీజ్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా. సో వేడివేడిగా ఉన్నాయి రోల్స్. ఎస్, వావ్, టెక్స్చర్ అయితే చాలా బాగుంది. చీజ్ చూడండి బాగా మెల్ట్ అయిపోయింది. యా, సూపర్.
మనము స్లో ఫైర్ లో కుక్ చేస్తే చీజ్ కూడా కొంచెం బాగా మెల్ట్ అవుతుంది. దానికి హీట్ బాగా సరిపడా తగులుతుంది, అప్పుడు బాగా మెల్ట్ అవుతుంది. యా, టేస్టీగా ఉంది రాజు గారు. ఇంక ఇలాంటి వాటికి సాస్ బెస్ట్ కాంబినేషన్. ఎస్. సో అలా సాస్ ఉంటే డిప్ చేసుకుంటూ తినేస్తే సో అలా పోతూనే ఎన్ని రోల్స్ అయినా తినేసేయచ్చు. అండ్ అంటే ఇంకా ఆలుకు మించిన కాంబినేషన్ కూడా ఏమి ఉండదు ఇలాంటి వాటికి. అదే బెస్ట్ గా సరిపోతుంది. యా, సో వెరీ టేస్టీ. కాస్త ఆ స్వీట్నెస్ దాంట్లో ఉన్న ఇది, ఆ చిల్లీ ఘాటు, కొంచెం స్పైసీగా వచ్చింది, స్పైసీగా అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, రోల్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ కొంచెం క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.